శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తదుపరి తులారాశి వారికి సంబంధించి కూడా శని తిరోగమన కాలమునందు విశేషమైనటువంటి సత్ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి. ఏదైనా సరే తప్పు చేసినట్టుగా మీకు ఏదైనా సరే నిందపడేటువంటి అవకాశం ఉంటుంది. మీరు చేయని తప్పుకి మీ దాకా అది విశేషంగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరెవరైతే శత్రువులు అనుకుంటారో వారే మిత్రులుగా మారుతారు. అనుకోనటువంటి కొత్త కొత్త మనుషులు పరిచయాలు అవుతారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ యొక్క శని తిరోగమనంలో భాగంగా ఉంటారు. అలాగే ఈ యొక్క పంచమ స్థానం నందు రాహు మరియు శని ఉంటే ప్రేమ, భావోద్వేగాలు, ఎక్స్టర్నల్ అఫైర్స్, లైంగికమైనటువంటి సంబంధాలు, పిల్లలకు సంబంధించి బాగోగులు, ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే తులారాశి నుండి పంచమ స్థానం నందు పాపగ్రహాలైనటువంటి రెండు ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే న్యాయబద్ధంగా ధర్మబద్ధమైనటువంటి రిలేషన్షిప్ లో ఉండడం ఉంటుంది. అంటే ఎవరైనా స్నేహితులతో ఉండడం, వారితో మంచి సత్ఫలితాలకు సంబంధించినటువంటి మాట్లాడడం, గురుత్వ స్థానంలో ఉండి మాట్లాడడం, ఒక మెంటర్ గా మిమ్మల్ని వాళ్ళు భావించడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశం, ఇవన్నీ కూడా సత్ఫలితాల కిందకే మనం పరిగణలోకి తీసుకోవాలి. అలాగే వీరికి 10వ స్థానం నందు చూసుకున్నట్టయితే, అంటే 11వ స్థానంలో చూసుకుంటే కుజకేతువుల యొక్క కలయిక ఉంది. ఇది మీకు ఫ్రెండ్స్, నెట్వర్క్ కి సంబంధించినటువంటి సంఘటనలు ఏవైనా ఇబ్బంది కలగడం, మీ నెట్వర్క్ వాడి ఆ యొక్క ఇబ్బంది నుండి బయటపడడం, ఇది మంచి సత్ఫలితాలు గోచరిస్తుంది. దశమ స్థానం నందు కెరీర్, ఇమేజ్ కి సంబంధించి బుధుడు వక్రంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే మీ బిజినెస్ కి సంబంధించి డ్యామేజ్ చేసే వారు ఎవరైనా రావడం, మీ యొక్క బిజినెస్ కి సంబంధించి ఎవరన్నా సరే తప్పుగా రివ్యూ చేయడం, ఇలాంటివి జరిగే అవకాశం కనిపిస్తోంది. నవమ స్థానం నందు గురుగ్రహ సంచారం చేయడం వలన హైయర్ ఎడ్యుకేషన్, డివోషనల్ ట్రావెలింగ్ కి సంబంధించినటువంటి విషయం, అంటే ఈ సమయంలో మీరు ఏదైనా సరే డివోషనల్ ట్రావెల్స్ కి చేయడం, ఏవైనా సరే తెలవనటువంటి కొత్త విషయాలు తెలుసుకోవడం, ఇవన్నీ కూడా తెలుస్తోంది. అలాగే సప్తమ స్థానం నందు శని తిరోగమిస్తూ మనకి రాహులోకి ప్రవేశించడము, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే రాహు మనకి షష్టమ స్థానంలో ఉండడం వల్ల ఎలాంటివి, పంచమ స్థానంలో ఉండడం వల్ల ఎలాంటి జరుగుతాయని చెప్పేసి ముందే చెప్పాం. అయితే తులారాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ కి సంబంధించి రెస్పాన్సిబుల్ పర్సన్ గా ఉంటారు. ఏదైనా సరే ఒక వ్యవస్థకు సంబంధించి సమాధానం చెప్పాల్సినటువంటి స్టేజ్ లో మీరు ఉంటారు. కాబట్టి పొరపాటున ఏవైనా సరే ఒక తప్పు మీ మీద పడితే అది ఇంతగా చూయించే వాళ్ళు రెడీగా ఉంటారు, ఎప్పుడెప్పుడు దొరుకుతాడా, ఎప్పుడెప్పుడు దొరుకుతుందా అని చెప్పి. కాబట్టి జాగ్రత్తగా ఉండి మీరు కనుక నిర్ణయాలు తీసుకుంటే మంచిది. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పుకున్నాం. అంటే ఫర్ అన్ ఎక్స్టెండ్ వరకే మేము చెప్పగలం. నాకు ఇంకా విశ్లేషణగా కావాలండి నా జాతకం గురించి, అసలు ఏ సంవత్సరం ఏమవుతుంది, నాకు అసలు ఎన్ని రాజయోగాలు ఉన్నాయి, నాకు నవాంశలో ఏం జరుగుతుంది, నాకు దశాంతర దశలో ఏం జరుగుతుంది, నాకు అష్టక వర్గ ఏం చెప్తుంది, నాకు గోచార రీత్యా ఏం జరుగుతున్నాయి, ఇవన్నీ తెలుసుకోవాలి అని అంటే 2025 రూపాయలు చెల్లిస్తే పూర్తిగా జాతకం మీ దాకా రావడం, మీకు పూర్తిగా జాతకం అంతా 60-70 పేజీల్లో మీకు ఇవ్వడం, మీ జాతకం గురించి 45 నిమిషాల నుండి గంట సేపటి వరకు మాట్లాడడం, ఏవైనా తీసుకునేటువంటి రెమెడీస్ సలహాలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలి ఈ యొక్క శని తిరోగమ కాలంలో విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. విద్యార్థులు, గృహిణులు, సినీ రాజకీయ రంగాల వారు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు, ఆరోగ్య సమస్యలతో ఉన్నటువంటి వృద్ధులు, రైతులు, చేతి వృత్తులు చేసుకునేటువంటి వారు అందరికీ సంబంధించి ఈ యొక్క 2025 సంవత్సరంలో శని తిరోగమనము, రిట్రేట్ అని అంటారు, అది జూలై 13వ తారీఖు నుండి ప్రారంభమవుతుంది. గతంలోనే ఈ యొక్క వీడియో జరిగే నాటికి ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. మాస్ గా పెట్రోల్ లాంటివి లేదా ఏదైనా బ్లాస్ట్ లాంటివి జరిగి మనుషులు చనిపోతారు అని నేను గతంలోనే చెప్పాను. ఈ వీడియో జరిగే నాటికి అది జరిగింది. 20 మంది దాకా చనిపోయారు. ఇంకా ఎంతమంది గాయపడ్డారు, ఎంతమందికి ఏమైందనే సంగతి తెలియదు. కాబట్టి ఉన్నటువంటి కాలం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కాలం. అయితే ఈ యొక్క జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని 12 రాసుల వారు కూడా వీలైనంత వరకు నిత్యం దీపారాధన చేయండి. దీపారాధన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా దీపారాధన చేయండి. దీపారాధన చేసేటప్పుడు వీలైతే నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె లేదా ఆవ నూనె, ఆముదము, నెయ్యి, ఆవు నెయ్యి, ఆవాల నూనె,
విప్ప నూనె, సంపెంగ నూనె, ఇలా మనకి 8 నుంచి 9 రకాలైనటువంటి నూనెలు ఉంటాయి. ఏదైనా దేంతోనైనా మీరు దీపారాధన చేయొచ్చు. లేదండి అన్ని కొద్ది కొద్దిగా తీసుకొచ్చుకొని 1 లీటర్గా జమ చేసుకొని పెట్టేసుకొని వాటితో దీపారాధన చేయండి, ఇంకా మంచిది. మీరు నువ్వుల నూనెతో దీపారాధన చేసేటప్పుడు వీలైతే, ఎందుకంటే శని రిట్రీట్ అవుతున్నాడు కాబట్టి నువ్వుల నూనెలో కాస్త బాండీలో పోసుకొని, ఒరిజినల్ నువ్వుల నూనె మనకి ఇదయం కంపెనీ వాళ్ళది కానీ ఇంకా ఏదైనా సరే ఎం అంబటి సుబ్బన్న ఏఎస్ బ్రాండ్ లాంటి వాళ్ళది కానీ వస్తుంది. అలాంటి నువ్వుల నూనె తెచ్చుకొని దాంట్లో కర్పూరం వేయండి, సన్న సెగ మీద పెట్టి కర్పూరం పొడి చేసి వేయండి. పచ్చకర్పూరం ఉంటే ఇంకా మంచిది. ఒకసారిలా తిప్పేసుకుంటే కొద్దిగా వేడైన నూనెలో ఆ కర్పూరం కలిసిపోగానే బాటిల్లో పోసుకొని ప్యాక్ చేసుకోండి. శనికి ప్రతి శనివారము ఇంత ఒక మూతడు నూనె పోయండి శరీరం పైన. ఎట్టి పరిస్థితుల్లో విగ్రహం తాకండి. అలాగే ఈ యొక్క నువ్వుల నూనెతోనే మీరు దీపారాధన చేయండి. ఈ యొక్క నువ్వుల నూనెతోనే ఇంట్లో దీపారాధన చేయండి. నల్లటి కాటన్ వస్త్రం తీసుకొని తిప్పితే మనం ఓ 2 పక్కల పట్టుకొని ఒక పక్క తిప్పుతూ ఉండి మధ్యలో కంటే అదిలా ముడుచుకుపోయి ఒత్తిలా అవుతుంది. ఆ ఒత్తితో దీపారాధన చేయండి. ఆ దీపంలో నువ్వులు, నల్ల నువ్వులు వేసుకోండి. ఇవి శనికి సంబంధించి మనం చేసేటువంటివి. ఈ మంత్రం కూడా ఏం చదవాలి అని అంటే, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఇది మనందరికీ తెలిసినటువంటి మంత్రమే. కానీ ఇంకొక మంత్రం ఉంది. ఆ మంత్రం ఏమిటంటే, శని అరిష్టేతు సుసంప్రాప్తే శని పూజాంచ కారయేత్ శనిధ్యానం ప్రవక్ష్యామి ప్రాణ పీడోప శాంతయే. ప్రాణాన్ని తీయకుండా, ప్రాణాన్ని విసిగిస్తూ, ప్రాణాన్ని బాగా సతాయించేటువంటి గ్రహాలలో కేవలం శనిగ్రహం మాత్రమే ఉంటాడు. ఆయన కర్మ ఫలదాత. వీలైనంత వరకు కూడా ఈ యొక్క శనిగ్రహానికి సంబంధించి ఇప్పుడు నేను చెప్పిన విధంగా గనక చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇప్పుడు నేను చెప్పిన మంత్రం రోజు కూడా 11 మార్లు చదివినా చాలా మంచిది. వీటితో పాటు శని చాలీసా లేదా శని అష్టోత్తర స్తోత్రము అని ఉంటాయి. ఇలాంటివి చదువుకుంటే మంచిది. అలాగే దీపారాధన, నిత్యం దీపారాధన. మీకు గతంలో నేను చెప్పినట్టు నవగ్రహ దీపారాధన ఎలా చేయాలి అని నా గత వీడియోస్లో ఉంది. మీరు ఒకసారి వెళ్తే దాంట్లో దొరుకుతుంది. మేము చెప్పేటప్పుడు మా యొక్క వీడియో మీ దాకా రావడానికి మా ఛానల్ వాళ్ళు ఏవైనా థంబ్నైల్స్ వేయొచ్చు. అది ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని బాధపరిచేటువంటిది కాదు. మీరు ఈ వీడియో చూడాలనేది మా యొక్క ఉద్దేశం. ఈ వీడియో స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ ఏవైనా యాడ్స్ వేస్తే కూడా స్వతహాగా మాకు సంబంధం ఉండదు. ఎందుకంటే మేము పూర్తిగా జాతక విశ్లేషకులము మాత్రమే. పాపం ఈ వీడియో తీయడానికి వాళ్ళకి అయ్యేటువంటి ఖర్చు కోసం వాళ్ళు ఏవైనా సరే యాడ్స్ తీసుకుంటారు. దానికి అర్చకులకి లేదా మాకు ఈ చెప్పేటువంటి జ్యోతిష్యులకి సంబంధం లేదు. చాలా మంది వ్యక్తిగతంగా దూషిస్తున్నారు ఫోన్ చేసి. అన్యదా భావించరాదు. మీరు మమ్మల్ని తిట్టినా మా తప్పు లేనప్పుడు తిడితే అది మీకే వస్తుంది. వీలైనంత వరకు నలుగురు బాగుండాలి, అందులో నేనుండాలి అని కోరుకుంటూ ఉంటాం. కాబట్టి ఇవాళ రేపు కరుంగలి మాల ట్రెండ్ అయిపోయిందండి. జ్వాలాముఖి మాల అనేటువంటి మాలలు వస్తున్నాయి. ఈ మాల గురించి చెప్తారా అని అడుగుతూ ఉన్నారు. జ్వాలాముఖి మాల అంటే మనకి లావా వచ్చినప్పుడు అది పొంగి రాళ్లపై పడి చల్లారిన తర్వాత ఆ రాళ్ళన్నీ కూడా నల్లగా బొక్కలు పడిపోయిన రాళ్ళలాగా తయారవుతాయి. అలాంటి జ్వాలాముఖి మాలలు మన దగ్గర కూడా ఉన్నాయి. ప్రత్యేకంగా బెంగళూరు నుంచి, తమిళనాడు నుంచి ఈ యొక్క మాలలు తెప్పిస్తున్నాం. ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. ఇవి పూర్తిగా కేవలం మన ఛానల్ వాళ్ళకు మాత్రమే 1116లకు ఇస్తున్నాం. ఏమిటి తేడా కరుంగలి మాలకి జ్వాలాముఖి మాలకి అని అడుగుతూ ఉన్నారు. కరుంగలి మాల నియమాలు ఉంటాయి. అది వేసుకొని పడుకోకూడదు, అది వేసుకొని మైథునం చేయొద్దు. మైథునం అంటే భార్యాభర్తలు కలవద్దు. అది వేసుకొని మాంసం తినొద్దు, అది వేసుకొని మందు తాగొద్దు, అది వేసుకొని మలమూత్ర విసర్జన చేయొద్దు అని. ఈ యొక్క జ్వాలాముఖి మాలకు అలాంటి నియమాలు లేవు. కేవలం మలమూత్ర విసర్జన చేయొద్దు అంతే తప్ప ఎప్పుడు వేసుకోవచ్చు.
అది ఎందుకు అంటే ఎవరైనా బాణామతి చేశారు, ఎవరైనా చెల్లంగి లాంటివి చేశారు, ఎవరైనా చెదురుబాటు చేశారు, ఎవరైనా సరే చాతబడి చేశారు, ఎవరైనా గాలి ధూళి ఉంటే అలాంటివి ఏవైనా సరే వస్తున్నాయి, ఎవరైనా పరయంత్ర పరమంత్ర పరతంత్ర పరంగా ఉన్నటువంటివి ఏవైనా చేసి ఉన్నారు, ఇలాంటివి పోవాలి అంటే ఈ యొక్క జ్వాలాముఖి మాల సహాయపడుతుంది. మేము చెప్పేటువంటి జ్యోతిష్యపరమైనటువంటివన్నీ కూడా గోచార రీత్యా చెబుతున్నాము. ఎవ్వరికి కూడా పర్సనల్ గా వచ్చి మీకు ఇదే జరుగుతుంది అని చెప్పము. అలా మీకు మీ పర్సనల్ జాతకంలో మీకు ఏమేం కావాలనుకున్నా సరే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు ఉంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. 2025 తీసుకొని 3 గంటలు కష్టపడి మీకు 60 నుండి 70 పేజీల్లో జాతకం అందిస్తాం. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.